ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అక్షయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అసలు నిజమేంటో నువ్వు నాకు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అక్షయ్కి ఎలాగైనా సరే అసలు నిజం చెప్పేయాలి అని చెప్పేసి నోరు విప్పుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ ఆయన మాత్రం పార్వతి అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తప్పకుండా ఎలా ఆగనండి, వాడి మీద ఒట్టేయించుకున్నాను కదా అని చెప్పేసి అంటూ అక్కడున్న అక్షయ్ని చూసి, నువ్వు నా కొడుకువి కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, మీ నాన్నగారిని ఆస్తిలో సగభాగం వాడటానికి గల కారణం నువ్వు నన్ను కన్న కొడుకువి కాదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను నీ కన్న కొడుకు కాకపోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి మాత్రం, అవును నా కన్న కొడుకువి కాదురా, మీ నాన్న మొదటి భార్య కొడుకు నువ్వు అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆవిడ వచ్చి అవునురా, నేను చెప్పేది నిజమేరా, నువ్వు నా కన్న కొడుకే కాదురా, మీ నాన్నగారి మొదటి భార్య కొడుకురా నువ్వు అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నిజమా అమ్మ, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, నేను నీ కన్న కొడుకు కాకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి తట్టుకోలేక అక్కడ నుండి పార్వతి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా బాధపడిపోయి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అవని కూడా, ఏంటి ఇలా జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పార్వతి మాత్రం చాలా బాధపడుతూ ఇంటి పైన వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అమ్మ అమ్మ అని చెప్పేసి తనని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు.